నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల గొప్ప వాళ్ళుగా మారిపోవచ్చు అంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ రమ్యకృష్ణ. అది ఎలాగో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అంటే మనం ఏదైతే చూస్తామో అది మనం అట్రాక్ట్ చేస్తాం. మానవుడికి సహజంగా ఉండేది అట్రాక్షన్. ఏదైతే మనం చూస్తామో, ఏదైతే మనం చేస్తామో అన్నీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతాం. కానీ తెలిసి తెలియకుండా మనం అన్ని విధాలుగా అన్నీ చూస్తూ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మన లైఫ్‌లో పాజిటివ్ చూస్తున్నాం, నెగెటివ్ చూస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ స్పెషల్‌గా మనం పేరు పెట్టుకున్నాం కానీ అది మనకు సహజంగా ఉంటది. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలామంది హై పొజిషన్స్‌కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదేమవుతుందంటే మనం అది స్పెషల్ టెక్నిక్ లాగా మనం చూస్తున్నాం కానీ ఆహ్, అది వెళ్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు అంటున్నారు. నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా వాళ్ళ గురించి? ష్యూర్‌గా. మనం రీసెంట్‌గా క్రిస్టియానో రొనాల్డో గురించి మాట్లాడుతున్నాం. ఆయన పెద్ద వైరల్ అయిపోయింది. ఏంటంటే 1 అవర్‌లో 10,000,000 ఫాలోవర్స్ వచ్చారు ఆయనకి. ఆయనకున్న క్రేజ్ అలాంటిది కదా. క్రేజ్. ఆ, అది ఎలా బిల్డ్ చేసుకున్నారు? వెనకాల హార్డ్ వర్క్ ఏదైతే వర్క్ ఉందో అది కంపల్సరీ మనకు తెలిసిన విషయం. అందరం చూస్తాము ఆయన ఒక పెద్ద ఫేమ్ వచ్చింది ఫుట్బాల్ వరల్డ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్. గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వడానికి ఆ వెనకాల ఆయన ఏం చేసిన పట్టుదల కృషి ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఆయనని ఎలా ఇన్వాల్వ్ చేశారనంటే మెయిన్‌గా ఆయన ఒక్కటే చెప్పుకుంటాడు. ఐయామ్ ది బెస్ట్. ఐయామ్ ఆల్వేస్ ది బెస్ట్. ఇదే అఫర్మేషన్ రన్ అవుతుందండి. చాలామంది చూడండి మీరు ఏదైనా ఆయన ఇంటర్వ్యూస్ కానీ అసలు ఏదైనా చూస్తున్నప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఒకటే అఫర్మేషన్ చేస్తుంటాడు. ఐయామ్ ది బెస్ట్. ఐయామ్ ఆల్వేస్ ది బెస్ట్ అని మాత్రమే అంటూ ఉంటాడు. అంటే తన గురించి తను ఎప్పుడూ సెల్ఫ్ టాక్ పాజిటివ్‌గానే ఉంటది. ఉమ్. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించినవే. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసే ఇంత గొప్పవాడయ్యాడంటారా? మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం కానీ అది మనిషికి సహజత్వంగా వస్తుంది. మనం పేరు పెట్టేసుకున్నాం అంతే. అఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అఫర్మేషన్ పనిచేస్తాయా లేదా అని అంటున్నారు. ఆయన ఒకటే అఫర్మేషన్ అంటే తనకి ఏదైతే సూట్ అవుతుందో అది చెప్పుకోవడం అనమాట. ఐఎమ్ ది బెస్ట్, ఐఎమ్ ఆల్వేస్ ది బెస్ట్ అని మాత్రమే చెప్తూ ఉంటారు. పాజిటివ్ సెల్ఫ్ టాక్. అందరూ మన గురించి మనము జోక్‌గా కూడా మనం నెగెటివ్ మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతది. కాబట్టి సెల్ఫ్ టాక్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్‌గా చేసుకోవాలి. మనమే బెస్ట్ అనుకుంటూ, మనమే అఫర్మేషన్ కూడా ఆయన అదే చేసుకుంటారు. తర్వాత మిర్రర్ టెక్నిక్, మిర్రర్ వర్క్ కూడా చేస్తారు. బిఫోర్ మనం ఏదైతే ఎళ్తామో తను ఏదైనా టోర్నమెంట్‌కెళ్ళాలనుకుంటే ముందు అద్దం ముందర నిలబడేసి, తను ఏదైతే ఒక ట్రోఫీ గెలిచినప్పుడు ఎలాగైతే బాడీ సెట్ చేసుకుంటారో, అలాగా తను ట్యూన్ అవుతారు. అంటే ఈ విషయాలు తనే స్వయంగా చెప్పారా? యెస్. తానే స్వయంగా చెప్పారు. చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. నేనేం చేస్తాను, నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన ఏమన్నారంటే, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను ఏం చేస్తానో మీకందరికీ చెప్తాను. మీరు చేయండి. ఇంత గొప్పవాళ్ళుగా అవ్వండి. కానీ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు మాత్రమే అవుతారని అన్నారు. ఇంకెవరినైనా ఎగ్జాంపుల్ చెప్తారా నాకు? మనకి ఆలియా భట్ ఉన్నారు. తనకి ఏదైనా అవార్డ్ కావాలనుకోండి, మిర్రర్ దగ్గరికెళ్తది. ఎళ్ళేసి ఆల్రెడీ తనకి అవార్డొస్తే ఎలాగైతే ట్యూన్ అవుతారో, అలా ట్యూన్ అయిపోతది. తను అలాగా అవార్డ్స్ అనేది తెచ్చుకోవడం అనేది తను రీసెంట్‌గా కూడా చెప్పారు ఇంటర్వ్యూస్‌లో. మన చాలామంది ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, వాటెవర్ మేబీ ప్రతి ఒక్కరు వెనకాల బిహైండ్ స్పిరిచువాలిటీ ఉంటుంది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఒకరి భవిష్యత్తును మార్చగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్‌కు ఉందని మీరంటారా? డెఫినెట్‌గా ఉంది. ఎందుకంటే అది మనకు ఎప్పటి నుంచో ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను. అది మన సహజత్వం. మన శక్తి అది. మన శక్తిని తెలుసుకోవడానికి మనం ఒక పేరు పెట్టేసి మనం చెప్తూ ఉన్నాం. చాలామందికి తెలియక. ఎప్పుడైతే ఈ శక్తిని మీరు తెలుసుకొని ఎలాగైతే ప్రాసెస్ చేయడం తెలుసుకుంటారో అద్భుతంగా రాణించగలుగుతారు మన లైఫ్‌లో. 10x స్పీడ్‌లో వెళ్ళిపోతారు. 10x కాదు 100x స్పీడ్‌లో కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ భవిష్యత్తు అనేది ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే కష్టపడితేనే డబ్బులొస్తాయి. కష్టపడాలి. ఎంత కష్టపడాలి? అలా అనుకుంటే సింగరేణిలో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింగరేణిలో ఉంటారు. వాళ్ళు కూలీలు లోపల బొగ్గు గనుల్లోకి ఎళ్ళేసి ఎంత కష్టపడతారు. రాత్రులు పగలు కష్టం. మరి ఎన్ని లక్షలు సంపాదించాలి వాళ్ళు? ఎన్ని కోట్లు సంపాదించాలి? కష్టపడితేనే వస్తాయని అంటున్నారు కదా! అలాంటప్పుడు మనం ఎంత సంపాదించాలి వాళ్ళు? నార్మల్‌గా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించడం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడమే ఇంపార్టెంట్. కష్టపడుతున్నామా లేదా ఇట్లా అని కాదు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మనీకి సంబంధించింది మీరు ఏ ఆలోచనలు పెడుతున్నారో అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ కానీ, ఆ మెయిన్ థాట్స్ కానీ మీరు కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతే మీ లైఫ్‌లోకి వచ్చేస్తది. గొప్పవాళ్ళుగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఎలాంటి కష్టాలు ఉండకూడదని అందరికీ ఉంటుంది జనరల్‌గా. సో, గొప్పవాళ్ళుగా మారాలంటే ఏం చేయాలి? బాగా డబ్బు సంపాదించాలంటే ఎలాంటి మార్గాలున్నాయి? మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మెయిన్‌గా అన్నీ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ నుంచే వస్తుంది.
ఆ సబ్కాన్షియస్ మైండ్ని మనం ట్యూన్ చేయాలంటే డిసిప్లైన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. చాలామందికి అన్నీ తెలుసు, మేడం ఇవన్నీ బోలెడు విన్నామంటారు, యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి, కానీ మీరు చేస్తున్నారా? క్వశ్చన్ మార్క్. మెయిన్గా ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫాల్ట్ అవుతుంది. మన సెషన్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అన్నీ తెలుసు కానీ ఇంప్లిమెంట్ చేయటం లేనప్పుడు వాళ్ళ లైఫ్స్ అనేవి మారవు. ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో అప్పుడే వాళ్ళ లైఫ్ మారుతుందనేది అందరికీ తెలియాల్సిన విషయం. నేను మెయిన్ ఫోకస్ చేసే విధంగా నేను చేస్తాను. ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు ఎట్ ఎనీ కాస్ట్. అది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి, చూపించాలి. అలా లా ఆఫ్ అట్రాక్షన్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ద్వారానే నడుస్తుంది. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మీ ఇష్టం వచ్చినట్టు మనం మన మైండ్ని చేసింటాం. దాన్ని ఒక ట్రాక్లోకి తీసుకురావడానికి టైం పడుతుంది కదా. మీ సెషన్స్కి అటెండ్ అయితే డబ్బు సంపాదించే మార్గాలు చూపిస్తారా ఏమన్నా? డెఫినెట్గా అబండెన్స్ డిఎన్ఏ అవ్వాల్సిందే. మన అబండెన్స్ మైండ్ సెట్లోకి రావాలి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఈ సబ్జెక్ట్ అలాంటిది. నేను మెయిన్గా రామ్త విజ్డమ్ని వాడతాను. ఓపెన్ అనేది మనం ఎనర్జీస్ ఏదైతే హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది మనకి సంబంధించింది. అండ్ రామ్త విజ్డమ్లో ఈవెన్ డిఎన్ఏని కూడా మార్చుకునే శక్తి మన లోపల ఉంటుంది. ఆ పట్టు ఎప్పుడైతే వస్తుందో మీరు చూసే విధానం, యూనివర్స్ని చూసేది ఎంతో అద్భుతంగా, పంచభూతాలు మన కోసమే పనిచేస్తాయి. అలాగా మనం ఎదగాలి. ఇప్పుడు మీ సెషన్స్ వల్ల సుమారు ఎంతమందిని మార్చుంటారు? అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ సెషన్స్ అనేది మీరు కండక్ట్ చేస్తున్నారు? నేను 5 years నుంచి నేను ఈ వర్క్లో ఉన్నాను. బోలెడు మంది, చెప్పేదానికి కౌంట్స్ ఏం లేదు, చాలామంది ఒక వీడియోతో కూడా వాళ్ళ లైఫ్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలామంది అంటే చాలామంది టెస్టిమోనియల్స్ చాలా మీకు ఉన్నాయి. గుర్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్తారా? 1-2 ఇన్సిడెంట్స్ Yes. మీ సెషన్స్ వల్ల మారిపోయిన వాళ్ళవి? చాలామంది జాబ్స్ గురించి మెయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు. మన సెషన్లో జాయిన్ అయ్యాక వితిన్ ఆ 21 daysలో జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. చిల్డ్రన్స్ కోసం మదర్స్ కూర్చొని చేస్తున్నారు. వాళ్ళే కాదు, ఈ మన సెషన్స్లో పక్కన వాళ్ళకు కూడా ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. వీసాస్ మెయిన్గా కెనడా వీసాలు కానీ అమెరికన్ వీసాలు కానీ ఎంత టఫ్. ఈవెన్ మనకు అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు, మెయిన్గా వీసా గురించే వాళ్ళు నా సెషన్స్లో జాయిన్ అవుతారు. జాబ్ గురించి ఎంత రెసిషన్ అని చెప్తారు కదా. మెయిన్గా రేషన్స్ ఉన్న దేనికి సంబంధం లేదండి. మనం ఒక టార్గెట్ పెడితే బయట సొసైటీకి కానీ బయట సంబంధించిన ఏవి మనకు అవసరం లేదు. మనం పెట్టిన డెస్టినీ మనం టార్గెట్ రీచ్ అవ్వాలి. అలా నేను ఫాలోఅప్ చేస్తాను వాళ్ళని. అంటే ఎవరైనా ఒక టార్గెట్ అనుకొని దాన్ని రీచ్ కాలేకపోతున్నారంటే మీ సెషన్స్కి అటెండ్ అయితే దానికి సంబంధించిన మార్గాలు ఉంటాయి, మీరు చూపిస్తారు అంతేనా? డెఫినెట్గా ఎలా అటెండ్ అవ్వాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళు అవ్వాలి, టైమింగ్స్ ఏముంటాయి? ఆన్లైన్ క్లాసెస్ కదా? ఆన్లైన్ క్లాసెస్ జూమ్ సెషన్స్ ద్వారా తీసుకుంటాను. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. బ్రహ్మముహూర్తం అంటాను కదా, ఎందుకంటే మనం ఎఫిషియన్సీ 100% మనం చేయాలి అంటే కంపల్సరీ బ్రహ్మముహూర్తంలో మనం చేయాలి. అండ్ చిన్నపిల్లలు అంటే స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అండ్ యంగ్స్టర్స్ ఉంటారు. మెయిన్గా యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ వాళ్ళు దే ఆర్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ రమ్య గారు. చూసారు కదా, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆ టార్గెట్ రీచ్ కాలేకపోయినా కావాలనుకుంటున్నా నా దగ్గరికి రండి, ఆ మార్గాలు ఏంటో చూపిస్తానని రమ్య గారు చెప్తున్నారు. రమ్య గారి సెషన్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.